ఘర్షణలు ఒక వ్యూహాత్మకంగా జరిగినాయి. వాస్తవంగా ఉదయం నుండి మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచినే క్యూలు కట్టారు. ఈ 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల దాకా తర్వాతన ఈ ఇన్సిడెంట్స్ ప్రారంభమైనాయి. బాంబులు వేసుకునే తరహా ఇన్సిడెంట్స్ దాకా. ఎందుకని అంటే మహిళలు, వృద్ధులు గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని కూడా పోనీయరు. ఓటింగ్ పర్సంటేజ్ 80-85 దాకా వెళ్ళిపోతుంది అన్నటువంటి అంచనా వచ్చింది. మనకి 2014లో 74% పోలింగ్ జరిగింది. 2019లోకి వచ్చేటప్పటికి 79% పోలింగ్ జరిగింది. టోటల్గా రాజకీయం తల్లకిందులైపోయింది. అలాంటి పరిస్థితి వస్తుండగా ఈ ఘర్షణ జరిగింది. అది తెలుగుదేశానికే బూస్ట్ అవుతుందని వైసీపీ వాళ్ళు చేశారా? వైసీపీకి మళ్ళీ 79% అంటే గెలుస్తుందని తెలుగుదేశం వాళ్ళు చేశారా అంటే ఎవరికాళ్ళు ఎదురోళ్ళ వైపు వేలెత్తి చూపెడతారు. బట్ ఇదేదో క్యాజువల్గా జరిగింది కాదు, పకడ్బందీ వ్యూహంతో జరిగింది. ఈ ఘర్షణల కారణంగా వచ్చే వాళ్ళ సంఖ్యను తగ్గించడం అన్నటువంటి దాంట్లో సక్సెస్ అయ్యారని సాక్ష్యం చివరిలో వాళ్ళు మళ్ళీ వచ్చారు పాప మహిళలు ఈ గొడవలు సర్దుమణిగా. అప్పటికి 6 అయిపోయింది. 6 లోపల ఉన్న వాళ్ళందరినీ అలౌ చేయాలి. క్రిందటిసారి గుర్తుంది కదా మనకి, తెల్లవారుజామున దాకా జరిగింది. అలాంటి దాన్ని కంట్రోల్ చేయడానికి జరిగిన ప్రయత్నం.